బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా కొండేపి పొగాకు బోర్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. దీనిపై అధికారులు స్పందించకపోవడంతో టంగుటూరు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గిట్టుబాటు ధర చెల్లించాల్సి వస్తుందన్న కారణంతో నాణ్యమైన పొగాకు కూడా నో గ్రేడ్ మార్క్ వేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా కొండేపి పొగాకు బోర్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. దీనిపై అధికారులు స్పందించకపోవడంతో టంగుటూరు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గిట్టుబాటు ధర చెల్లించాల్సి వస్తున్న కారణంతో నాణ్యమైన పొగాకు కూడా నో గ్రేడ్ మార్క్ వేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా కొండేపి పొగాకు బోర్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో పొగాకు పండించిన రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లేకపోవడంతో పొగాకు రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఎక్కడికక్కడ టొబాకో బోర్డులు కేంద్రాల వద్ద మాత్రం సరైన ధరలు ఏదైతే పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో కొన్ని వేలం కేంద్రాల్లో ఏదైతే మార్కెట్ ధరను ఏదైతే కంపెనీలు ఇస్తున్న ధరను మాత్రం వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టగా తాజాగా కొండేపి పొగాకు బోర్డు వద్ద మాత్రం ఈ రోజు మాత్రం రైతులు మాత్రం ఏదైతే పొగాకు పంటకు మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ మాత్రం ఆందోళన చేపట్టారు. కొండేపి టంగుటూరు రహదారిపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. పొగాకు రైతుల ఆందోళనతోటి భారీగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఏదైతే పొగాకు పండించిన గత ఏడాది కంటే ఈ ఏడాది మార్కెట్ లో పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చేస్తున్నారు. రోజు రోజుకి మార్కెట్ లో ఏదైతే కంపెనీలు ఇస్తున్న ధరలు మాత్రం పొగాకు రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఏదైతే క్వింటా పొగాకు ధర మాత్రం 18,000 నుంచి 20,000 రూపాయల లోపే పలుకుతుంటుంది. మాత్రం రైతులు మాత్రం ఎక్కడెక్కడ ఈ ధరలు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి పొగాకు పంట గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా నల్లబార్లి పొగాకు పంటకు సంబంధించి రైతులకు సరైన గిట్టుబాటు ధర హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మార్కెట్ రేట్ ద్వారా కూడా పొగాకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు గడిచిన కొద్ది కాలంగా లో గ్రేడ్ పొగాకు మాత్రం పొగాకు కంపెనీలు అయితే పూర్తి స్థాయిలో కొనడం లేదు. దీంతో రైతులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పొగాకు మాత్రం గిట్టుబాటు కల్పించాలని కోరుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సుధాకర్.